హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫిగ్మాలో రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ గురించి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడు. ఈ అప్డేట్కి స్పెషల్గా వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఇది కొంచెం క్వైట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. చాలా మందిని అడిగాను, తెలిసిన వాళ్ళని ఏమైనా డౌట్ ఉన్నదా దాంట్లో అండ్ క్లియర్గానే ఉందా ఇలా అడిగితే చాలా మంది డౌట్స్ ఉన్నాయని అన్నారు. అందుకని మీకు కూడా హెల్ప్ అయ్యేటట్టు ఒక వీడియో చేస్తున్నాను క్లియర్గా మీకు అర్థం కావడం గురించి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడు. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఒక పాపప్ వచ్చి ఉంటుంది. కొంతమంది అది ఎప్పుడు వచ్చే పాపప్ కదా అని ఇగ్నోర్ చేసేస్తే, ఇగ్నోర్ చేస్తే ఏం కాదు, ఇగ్నోర్ చేయకుండా దీన్ని అబ్జర్వ్ చేసి ఏంటో అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏమంటుందనంటే మనం డిజైన్ చేసే ఫైల్స్ అన్ని డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఫిగ్మాలో. సో ఆ డ్రాఫ్ట్స్ అన్నిటిని టీమ్స్లోకి కన్వర్ట్ చేసుకోమంటుంది. సో టీమ్స్ అంటే ఏంటో అన్న క్లారిటీ నీకుంటే నేను చెప్తున్నది నీకు అర్థం అవుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి టీమ్స్ అన్న దాని మీద కాన్సెప్ట్ అంత ఐడియా లేదు. ఇప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిగ్మా లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో డ్రాఫ్ట్స్ టు మూవ్ అని ఇక్కడ వార్నింగ్లా కనిపిస్తుంది కదా. సో ఆ వార్నింగ్ మీద క్లిక్ చేస్తే మీ డ్రాఫ్ట్స్లో ఉన్న డిజైన్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి. ఓకే, ఒక్కొక్క ఫైల్ని ఇండివిజువల్గా టీమ్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. బట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా పైన మూవ్ ఆల్ డ్రాఫ్ట్స్ అని ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు అనమాట డ్రాఫ్ట్స్ అన్నిటిని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నీ దగ్గర ఉన్న టీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ టీమ్స్ కనిపిస్తాయి. నా దగ్గర 2 టీమ్స్ ఉన్నాయి, ఫిగ్మా ట్యూటోరియల్స్ టీమ్ అని అండ్ మై ఓన్ ప్రాజెక్ట్ అని నేను క్రియేట్ చేసుకున్న ఒక టీం అనమాట. సో ఈ టీమ్స్లో ఏదో ఒక టీంలోకి నేను ఈ డ్రాఫ్ట్స్ అన్నిటిని ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకొకటి కూడా చేయొచ్చు, క్రియేట్ న్యూ టీమ్ ఆర్ ఆర్గనైజేషన్ కింద అని సపరేట్ సెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉన్న టీంలోకి యాడ్ చేస్తున్నాను. ఫిగ్మా ట్యూటోరియల్స్ అని ఉంది కదా, సో ఆ టీంలోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే సేమ్ మూవ్ టు డ్రాఫ్ట్స్ టు మూవ్ అని ఉంది కదా, దాని కింద ఫిగ్మా ట్యూటోరియల్ అనే టీమ్ సెక్షన్ వచ్చింది రైట్. సో ఈ టీమ్ సెక్షన్లో డ్రాఫ్ట్స్ కనిపిస్తుంది చూసారా. సో ఈ డ్రాఫ్ట్స్లో నా దగ్గర ఉండే అంటే ప్రీవియస్గా నేను మూవ్ చేసిన డ్రాఫ్ట్స్ డిజైన్ ఫైల్స్ అన్నీ ఈ ఫిగ్మా ట్యూటోరియల్ టీమ్ లోపలికి వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దాని కింద ఇంకొకటి ఉన్నది, ఏంటి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నది. ఆల్ ప్రాజెక్ట్స్లో ఏ ఫైల్స్ కనిపించట్లేదు రైట్. ఎందుకు ఆల్ ప్రాజెక్ట్స్లో కనిపించట్లేదు అని అంటే టీమ్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద 2-3 ఒకవేళ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఇంకొక డిజైనర్ వర్క్ చేయాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఎడిట్ యాక్సెస్ కదా. సో వాళ్ళు కూడా ఎడిట్ చేయాలి, వాళ్ళు కూడా డిజైన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మూవ్ టు దట్ డిజైన్ ఫైల్ టు టీమ్స్ అనమాట. సో అప్పుడు ఎవరైతే ఒకే ఫైల్లో 2 కంటే ఎక్కువ ఆర్ ఒకరికంటే ఎక్కువ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారో అవి ప్రాజెక్ట్స్లోకి కన్వర్ట్ అయిపోయి ఇక్కడ కనిపిస్తాయి. ప్రజెంట్ ఈ టీమ్స్లో నా దగ్గర ఎలాంటి డిజైన్ ఫైల్స్ అండ్ ఆ డిజైన్ ఫైల్స్లో ఎవరు ఇంకొక పర్సన్ వర్క్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఎంటీగా ఉందన్నమాట. ప్రజెంట్ ఓన్లీ డ్రాఫ్ట్స్లోనే నాకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే డ్రాఫ్ట్స్ ఇప్పుడే మూవ్ చేశాను కాబట్టి మొత్తం డిజైన్ ఫైల్స్ అన్నీ ఈ ఫిగ్మా టీమ్స్ లోపలికి డ్రాఫ్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. క్లియర్ రైట్. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉన్నది, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ డిజైన్ ఫైల్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా డిజైన్ ఫైల్ దగ్గర బటన్ క్లిక్ చేస్తాం రైట్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంటర్ఫేస్ ఏంటనంటే నా దగ్గర ఒక టీం ఉన్నది, ఈ ఫిగ్మాలో ఒకే టీం ఉన్నది కాబట్టి ఇక్కడ టీమ్స్ నీ దగ్గర ఎన్ని టీమ్స్ ఉంటే అన్ని టీమ్స్ ఈ పాపప్లో కనిపిస్తాయి. బట్ ఇక్కడ నా దగ్గర ఒక్కటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా డ్రాఫ్ట్స్ మీద క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేశాను అండ్ ఇదేమైంది, ఓపెన్ అయింది. బట్ ఈ డ్రాఫ్ట్స్ అన్నది ఈ ఫైల్ నేమ్ డమ్మీ అని పెడుతున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను హోమ్ పేజ్కి వచ్చా. హోమ్ పేజ్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది, నా నేమ్ కనిపిస్తుంది రైట్, మీనా బొడ్డు టీమ్ అన్నది, అది నా టీం అనమాట. రీసెంట్గా డిజైన్ చేసిన ఫైల్ని అదే టీమ్స్లో డ్రాఫ్ట్స్లో ఓపెన్ చేశాను రైట్. సో అది అక్కడ మీనా బొడ్డు టీమ్ అన్న టీంలోకి డ్రాఫ్ట్స్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్లాసెస్ చెప్తాను అన్నాను కదా, వాళ్ళతో ఉన్న ఫిగ్మా ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో యుల్ గెట్ మోర్ క్లారిటీ అనమాట. సో ఈ ఫిగ్మా ఫైల్లో ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టీమ్స్. ఎవ్రీ స్టూడెంట్కి డిఫరెంట్ టీమ్ ఉంటుంది. ఐ హ్యావ్ టు వర్క్ విత్ దమ్ రైట్. సో నేను టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి, ఆ టీమ్స్లో నేను వాళ్ళతో వర్క్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఆల్ 15 ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా. సో అంటే 15
టీమ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. నేను ఇప్పుడు డిజైన్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రీవియస్గా చేసిన దాంట్లో ఒకటే టీం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ టీం నేమ్ కింద డ్రాఫ్ట్స్ అని వచ్చింది. బట్ ఇక్కడ నాకు చాలా వచ్చినాయి, రైట్? సో ఇప్పుడు నేను ఒక టీమ్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. అండ్ సేమ్ మనం స్టార్టింగ్లో చేసాం కదా డ్రాఫ్ట్స్ టు మూవ్ అని, దాని మీద క్లిక్ చేస్తున్నాను. నాకు మొత్తం డ్రాఫ్ట్స్లో ఉన్న డిజైన్స్ అన్నీ వచ్చాయి, డిజైన్ ఫైల్స్ అన్నీ వచ్చాయి. సో నేను ఇండివిజువల్గా ఒక్కొక్కటి అయితే మూవ్ చేసుకోవాలనుకోవట్లే. సేమ్ నేను ప్రీవియస్గా ముందు చేసినట్టు మూవ్ ఆల్ డ్రాఫ్ట్స్ టు అన్న బటన్ మీద క్లిక్ చేస్తున్నా. నాకు ఇక్కడ ఉన్న టీమ్స్లో ఏ టీమ్ కాదు, నేను కొత్త టీం క్రియేట్ చేయాలనుకున్నాను. క్రియేట్ అ న్యూ టీమ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ నేను నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, దీనికి ఆల్ ఫైల్స్ అని నేమ్ ఇచ్చుకుంటున్నా అండ్ కన్ఫర్మ్ చేస్తున్నా. ఈ టీంలో ప్రజెంట్ ఎవరిని యాడ్ చేయాలనుకోవట్లే. సో నేను స్కిప్ ఫర్ నౌ చేసా. ఓకే, స్కిప్ ఫర్ నౌ చేసిన తర్వాత మనకి ప్లాన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రొఫెషనల్ అవసరం లేదు, స్టార్టప్ ప్లాన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. సో అది చూస్ చేసుకున్న తర్వాత మనకి ఆల్ ఫైల్స్ అనే టీమ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ టీమ్ లోపలికి ఇప్పుడు డ్రాఫ్ట్స్ అన్నిటిని మూవ్ చేయాలి. మళ్ళీ మూవ్ ఆల్ డ్రాఫ్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఫైల్స్ అనేది ఫస్ట్నే కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి మూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ డ్రాఫ్ట్స్ విల్ గో టు ఆల్ ఫైల్స్ అన్న టీమ్ క్రియేట్ చేసాం కదా, ఆ టీమ్ డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆల్ ఫైల్స్ పక్కన డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే నువ్వు క్రియేట్ చేసిన టీమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ నీకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ నువ్వు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిజైన్ హారిజాన్స్ మీద క్లిక్ చేసా, హారిజాన్స్ రిసోర్సెస్ అనేది. దీని లోపల నేను ఆల్రెడీ 2 డ్రాఫ్ట్స్ని యాడ్ చేసా. అదే నేను కాంపిటేటివ్ ఆడిట్స్ అండ్ యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి, UI/UX డిజైనర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి మీకు షేర్ చేశాను కదా, ఆ ఫైల్స్ని ఈ రిసోర్సెస్ దాంట్లో పెట్టా అనమాట డ్రాఫ్ట్స్లో. ఓకే, ఆల్ ప్రాజెక్ట్స్లో చూస్తే ఏం ఉండవు, ఎందుకనంటే నాతో పాటు ఎవరు ఎడిట్ చేయట్లా, ఎవరు వర్క్ చేయట్లేదు. ఓకే, వన్ ఆఫ్ మై స్టూడెంట్ టీమ్ ఓపెన్ చేస్తున్నాను, దిలీప్ అన్న పర్సన్ ఓపెన్ చేసా. సో ఈ పర్సన్ దగ్గర డ్రాఫ్ట్స్లో ఏం లేవు, రైట్? బట్ ఆల్ ప్రాజెక్ట్స్ అన్న దాంట్లో మాత్రం 2 ఫైల్స్ ఉన్నాయి. ఎందుకనంటే తనకి నేర్పించేటప్పుడు తను కలిసి వర్క్ చేయాలి, రైట్? సో అందుకని ఇది ప్రాజెక్ట్స్ లోపలికి వెళ్ళిపోతుంది, డ్రాఫ్ట్స్లో ఉండదు. ఐ హ్యావ్ టు గివ్ యాక్సెస్ టు దిలీప్ అనమాట. సో దిలీప్కి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు మూవ్ టు ప్రాజెక్ట్స్, డ్రాఫ్ట్స్లో ఉండదు. ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు నేను కనెక్టివ్ యాప్ మీకు గుర్తున్నదా, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం UI/UX మీద. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసా. ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఆల్ ఫైల్స్లోకి నేను కన్వర్ట్ చేశాను, అవునా? సో ఆల్ ఫైల్స్లో కన్వర్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఈ ఫైల్ మీద ఏం కనిపిస్తుంది అని అంటే డ్రాఫ్ట్స్ ముందు ఏ అని కనిపిస్తుంది, రైట్? ఏ అని కనిపిస్తుంది అని అంటే అది టీమ్ లెటర్, స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆల్ ఫైల్స్ అని పెట్టాం కాబట్టి అక్కడ ఏ లెటర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ టీమ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు వీ కెన్ మూవ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, మూవ్ టు అనదర్ టీమ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా కనెక్టివ్ పక్కన డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మూవ్ టు ప్రాజెక్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే టీమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందన్నట్టు చూపిస్తుంది, ఆల్ ఫైల్స్లో డ్రాఫ్ట్స్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని నేను డిజైన్ హారిజాన్స్ రిసోర్సెస్లో పెట్టాలనుకుంటున్నాను. అందుకని డిజైన్ హారిజాన్స్ టీమ్ ప్రాజెక్ట్లో పెట్టట్లా, డ్రాఫ్ట్స్లో పెడుతున్నాను. ఓకే, డ్రాఫ్ట్స్లో పెట్టి మూవ్ చేశాను. సో ఇప్పుడు మూవ్ అయిందనమాట. ఇది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే డ్రాఫ్ట్స్ ముందు ఏ అని వచ్చింది కదా, అలా ఇక్కడ డి అని వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కనిపించింది కదా ఇలా. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలనుకున్నా, అదేంటనంటే మన కమ్యూనిటీ నుంచి రిసోర్సెస్ అండ్ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, రైట్? సో డౌన్లోడ్ చేయాలి, ఓపెన్ ఇన్ ఫిగ్మా అని బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది కదా ఫిగ్మాలో. సో అలా ఫిగ్మాలో ఓపెన్ చేయాలన్నా వీ హ్యావ్ టు మూవ్ ఇట్ టు వన్ పర్టికులర్ టీమ్ అనమాట. సో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఈ ఫైల్ని ఫిగ్మాలో యాడ్ చేసుకుందామని ఓపెన్ ఇన్ ఫిగ్మా అని క్లిక్ చేసా. ఇక్కడ కూడా వాళ్ళు అడుగుతుంది ఏంటి అని అంటే ఏదో ఒక టీంలోకి యాడ్ చేయి అన్నట్టు. సో నేను దీన్ని
ఈ పర్టికులర్ ఫైల్ని నేను ఆల్ ఫైల్స్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. క్లిక్ చేశాను, యాడ్ అయ్యిందో లేదో చూద్దాం. ఓకే, ఆల్ ఫైల్స్ డ్రాఫ్ట్స్లో చూసారు కదా, స్టార్టింగ్ ఫైల్ యాడ్ అయ్యింది. ఏంటనంటే ముందు ఎలాంటి టీమ్స్లోకి యాడ్ చేయకుండా డ్రాఫ్ట్స్ బయట విడిగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటనంటే ఒక పర్టికులర్ టీంలో యూ హ్యావ్ టు యాడ్ డ్రాఫ్ట్స్ అన్న కాన్సెప్ట్ యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారో దాని వెనక రీజన్ ఏంటో నాకు అంతగా అర్థం కావట్లా. అండ్ దే డెడ్ మేజర్ చేంజెస్ ఇన్ ఫిగ్మా. మేజర్ చేంజెస్ అని అంటే నాకు మేజర్గానే అనిపించింది. ఒకప్పుడు ఫిగ్మా డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆర్ డెలివరబుల్స్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే, ఫిగ్మాలో మనం డిజైన్ చేసిన డిజైన్ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే కోడ్ రిలేటెడ్ అంటే HTML కానీ CSS కోడ్ రిలేటెడ్ వాళ్ళకి కోడింగ్ వచ్చేస్తుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ డెవ్ మోడ్ ఓపెన్ చేయాలి అన్నా సరే వీ హ్యావ్ టు బై దేర్ ఫిగ్మా ప్రొఫెషనల్ అకౌంట్. సో ఐ రియలీ డింట్ గెట్ ఇట్. స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చారు అండ్ రీసెంట్గా చేంజ్ చేశారు అండ్ చాలా వరకు చేంజ్ చేశారు ఫిగ్మాలో. ఇంకొక చేంజ్ ఏంటి అని అంటే, మీకు తెలిసి ఉంటుంది వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. వేరియబుల్ కాన్సెప్ట్ మనం యూజ్ చేసేదే ప్రోటోటైపింగ్ ఈజీ అవ్వడానికి అండ్ ప్రోటోటైపింగ్లో ఇంకా ఫాస్ట్గా యూజ్ చేయడానికి ఇలా అనుకుంటున్నాం కదా. బట్ వేరియబుల్స్లో మన కనెక్షన్స్ ఇచ్చి అండ్ కండిషన్స్ అప్లై చేయాలన్నా ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అంట, ఫ్రీగా అవ్వదంట. సో ఇట్స్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ. నేను అసలు వేరియబుల్స్ మీద కాన్సెప్ట్ మీద మీకు వీడియో చేసి ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ప్రొఫెషనల్ అకౌంట్ నేను తీసుకొని చేసినా సరే కొంతమంది ఫ్రెషర్స్ తీసుకోవడానికి అవ్వదు కదా, అండ్ వాళ్ళు తీసుకున్న నో యూజ్. సో అందుకని నేను వేరియబుల్స్ కాన్సెప్ట్ హోల్డ్లో పెట్టా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ వేరే కాన్సెప్ట్స్ ఏమైనా తెలుసుకోవాలి, అవి మీకు తెలియకపోయినా దాని మీద వీడియో కావాలి అంటే యూ క్యాన్ ఆస్క్ యువర్ డౌట్ ఆర్ డిజైనింగ్ రిలేటెడ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ క్యాన్ ఆస్క్ in comment section. Okay, thanks for watching. Bye.